మరణాగేశ్వర ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. మీరు పొందిన జ్ఞానాన్ని అందరికీ షేర్ చేయండి. త్రికరణ శుద్ధి అంటే మనసులో, మాటలలో, చేతలలో పరిశుద్ధంగా ఉండటం. సంస్కృతంలో మనస, వాచ, కర్మణ అన్న పదాలను తరచుగా ప్రయోగిస్తూ ఉంటాం. తెలుగు సాహిత్యంలో యోగి వేమన ఈ భావాన్ని తన పద్యాలలో ప్రస్తావించారు. ఆత్మశుద్ధి లేని ఆచారమది ఎలా, భాండశుద్ధి లేని పాకమేళ, చిత్తశుద్ధి లేని శివపూజలేలరా, విశ్వదాభిరామ వినురవేమ అంటూ చిత్తశుద్ధి యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. భావశుద్ధిని భగవద్గీత మానసిక తపస్సుగా వర్ణించింది. వాక్శుద్ధిని గురించి తెలియజేస్తూ వేమన మరో చోట ఇలా అంటారు: వాక్శుద్ధి లేనివాడు చండాలుడు, ప్రేమశుద్ధి లేక పెట్టుటెట్లు, నొసలు భక్తుడైన నోరు తోడేలాయా, విశ్వదాభిరామ వినురవేమ. సత్యమైన, ప్రియమైన, హితకరమైన మాటలను ఉద్వేగరహితంగా మాట్లాడటం వాచిక తపస్సు అని భగవద్గీత తెలియజేస్తుంది. ఈ కాయిక, మానసిక, వాచిక తపస్సులలో మానసిక తపస్సు ముఖ్యమైనది. ఎందుకంటే మన మాటకు, చేతకు అది బీజము వంటిది. ఈ విషయాన్ని వివరిస్తూ వేమన గారు, చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నదియు కొదువ కాదు, విత్తనంబు మర్రి వృక్షంబునకు నెంత, విశ్వదాభిరామ వినురవేమ అంటారు. మన ఆలోచన, మనం మాట్లాడే మాటకు, చేసే పనులకు బీజం వంటిది. వాక్కు చిత్తమున నున్నది చెప్పును అంటారు ఆయన. అయితే చాలా సందర్భాలలో మనుషులు తమ మనసులో ఉన్నది మాట్లాడక, మాట్లాడినది ఆచరించక కపటముగా ప్రవర్తిస్తూ ఉంటారు. వీరిని దురాత్ములు అని సుభాషితం వర్ణిస్తుంది. మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మనీషిణాం, మనస్యన్యత్ వచస్యన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మానాం. అంటే మహాత్ములైన వారు తలపు, మాట, చేతలలో ఒకే విధముగా ఉంటారు. దురాత్ములైన వారు తలచేదొకటి, చెప్పేదొకటి, చేసేది మరొకటిగా ఉంటుంది. ఇది అందరూ జాగ్రత్తగా పట్టుకోవాల్సిన విషయం. భావములోన, బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనస అని అన్నమాచార్యులు గానం చేశారు. అంటే భగవన్నామాన్ని కేవలం నోటితో పలకడం మాత్రమే కాదు, భగవద్భావాన్ని మనసులో నింపుకోవాలి అని అర్థం.
ఏమన్నారు అన్నమాచార్యులు? భావములోన బాహ్యమునందున గోవింద గోవింద అని కొలువవో మనసా, అది దీని అర్థం. శ్రీరామకృష్ణులు తరచుగా మనసును మాటను ఒకటిగా చేయి అంటూ ఉండేవారు. అలా చేయకపోతే మన భావం అనే గృహంలో దొంగతనం జరిగినట్లే అని చమత్కరించేవారు. త్రికరణ శుద్ధిని వివిధ కోణాల్లో విశ్లేషించి చూస్తే మనుషులు రకరకాల స్వభావాలు మనకు అర్థం అవుతాయి. మనం కూడా ఏ స్థాయిలో ఉన్నామన్నది మనకు అవగతమవుతుంది. ఎవరికి వారికి తెలుస్తుంది. దానిని బట్టి మనల్ని మనం సంస్కరించుకోవచ్చు. 1. భావం శుద్ధం, మాటలు మధురం, చేతలు సౌమ్యం. 2. భావం శుద్ధం, మాటలు మధురం, చేతలు శూన్యం. 3. భావం శుద్ధం, మాటలు కఠినం, చేతలు సౌమ్యం. 4. భావం శుద్ధం, మాటలు కఠినం, చేతలు శూన్యం. 5. భావం మలినం, మాటలు మధురం, చేతలు సౌమ్యం. 6. భావం మలినం, మాటలు మధురం, చేతలు కపటం. 7. భావం మలినం, మాటలు కఠినం, చేతలు సౌమ్యం. 8. భావం మలినం, మాటలు కఠినం, చేతలు కపటం. ఈ విధంగా మానవ స్వభావాల్ని విశ్లేషించవచ్చు. ప్రతి ఒక్కరూ పైన ఉదాహరించిన స్వభావాల్లో ఏదో ఒక స్వభావానికి చెందుతారు అని కాదు. ఒకే వ్యక్తిలో ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క స్వభావం వ్యక్తం కావచ్చు. మనస వాచ కర్మణ మనం సంపూర్ణంగా పరిశుద్ధమయ్యే వరకు మన స్వభావం వివిధ రకాల స్వభావాల మధ్య ఊగిసలాడుతూనే ఉంటుంది. ఇకపోతే త్రికరణ శుద్ధి అంటే ఉన్నది ఉన్నట్లు మాట్లాడాలా, అది క్వశ్చన్. పూర్వపరాలు ఆలోచించకుండా ఏది మనసులో మెదిలితే అది చేసేయాలా అని చాలామంది సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. ఆ సందేహాలు ఉన్నది ఉన్నట్లు మాట్లాడటం, మనసు ఎలా చెప్తే అలా ప్రవర్తించడం త్రికరణ శుద్ధి కానేరదు. ఇక్కడ శుద్ధి అనే మాటను మనం మరువరాదు. ముందుగా ఆలోచనలను సంస్కరించుకోవాలి, తరువాత వాక్కును సంస్కరించుకోవాలి. సత్యమే అయినప్పటికీ ఇతరులను నొప్పించే విధముగా పరుషంగా చెప్పరాదు. ఆ విధముగా చేస్తే వాక్శుద్ధిని పొందలేము. మెప్పు కోసం అసత్యాన్ని చెప్పడం కూడా మంచిది కానేరదు. ఇటువంటి సందర్భాల్లో సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండటమే మంచిది. సత్యాన్ని చెప్పవలసిన అగత్యం ఏర్పడినప్పుడు సాధ్యమైనంత మృదువుగా చెప్పడం నేర్చుకోవాలి. ఇకపోతే ఎంత మంచి భావమున్నా అది నలుగురికి ఉపయోగపడకపోతే మానవ జీవితం సంపూర్ణము కానేరదు. మన మాట బాట పరోపకార యోగ్యంగా ఉండాలి. నిత్యం సమాధి సుఖాన్ని అభిలషిస్తున్న స్వామి వివేకానందను
ఉద్దేశించి శ్రీరామకృష్ణులు, నీవు ఇంత స్వార్థపరునుగా ఉంటావని అనుకోలేదు, వటవృక్షంలా ఎందరికో నడిస్తావని అనుకున్నాను అంటారు. అందుకే స్వామి వివేకానంద శ్రీరామకృష్ణ సంఘానికి ఆత్మనో మోక్షార్థం జగదిత్తాయచ అనే ఆదర్శాన్ని రూపొందించారు. మనం ఆధ్యాత్మికంగా ఎంత ఉన్నతంగా తయారవుతామో అంత విస్తృతంగా పరోపకారాన్ని చేయగలగాలి. అప్పుడే త్రికరణ శుద్ధి అనే సుగుణం మన సొంతం అవుతుంది. ఈ విధముగా శుద్ధమైన తలపులు, మధురమైన పలుకులు, నిస్వార్థ చేష్టలు కలయిక మానవ జీవితంలో నిజమైన ఆధ్యాత్మిక శుభ సూచిక. ధన్యవాదాలు. అందరూ వీటిని పట్టుకోండి, గ్రహించండి. మీరు ఎలా గ్రహిస్తే అలా అవుతారు. ఉంటా.